ప్రభు ఇవాళ ఏం కొనుక్కున్నాం? ఎండు చేపలు బాపట్ల బీచ్ తెచ్చుకున్నాం. హాయ్ అండి, ఈరోజైతే ఇదిగోండి మేము బాపట్ల బీచ్కి వెళ్ళి చేపలు తెచ్చుకున్నాము. ఈ చేపలు ఎండు చేపలు, ఈ ఎండు చేపలు కూర వండుకుందామని చెప్పి ఇదిగోండి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు తీసుకున్నామండి. ఇవి కూడా కోసుకుని కూర వండుకుంటాము. చూడండి బాగుంటుంది కదా, తింటావా నువ్వు? చూడు లక్కీ మిక్కీ కూడా కూర్చున్నాయి చేపల కోసం. ఇప్పుడైతే అండి ఇగోండి చేపలు, ఈ చేపలకి ముందైతే ఇవ్వండి ఇవి తీసుకోవాలి, పక్కన ఇవి ఉంటాయి కదా ఇవి కోసేసుకోవాలి. వీటికి ఈ బొమ్మిడేలు అంట, బొమ్మిడేలు. మీరు ఎవరైనా ఎప్పుడైనా వండుకుంటే మాత్రం కామెంట్ చేయండి. ఇవ్వండి బొమ్మిడేలు. ఇలా తీసేసుకున్న తర్వాత ఇవి లోపల కూడా ఇది ఇలా ఉంటుందండి, తీసుకోవాలి. అది చేదుగా ఉంటుంది. ఇవి లోపల చూసారా ఇదంతా ఇలా తీసేయాలి, లేదంటే చేదుగా ఉంటుంది, బాగోదు. ఇదిగోండి ఇలా తీసుకున్న తర్వాత ముక్కలైతే పోసుకుందామండి. ఇదిగోండి ఇలా తీసుకోవాలి చేప. ఇదిగోండి తలకాయ పోసేసుకొని టాప్ పోసేసుకొని ఎండు చేపలు బాగుంటుందండి. ఎండు చేపల కూర చూసారా, లోపల ఇదంతా తీసుకోవాలి. ఇది నల్లగా ఉంటుంది, ఇది తీసేయాలి. మరి ఇప్పుడైతే ఇవన్నీ కోసేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, మరి టమాటాలు అన్నీ కోసుకొని ఎండు చేపల కూరకి అయితే సిద్ధం చేసుకుందామండి. ఏడుతున్నాను చూడరా, అది చూడికి ఆగేస్తుందా? తింటావా? ఎండు చేపలు కాదు ఉల్లిపాయ ముక్కలు. చూడికల్లా నీళ్ళు వస్తున్నాయా? పొడుపుగా తినా నీకు? ఎంత డబ్బు అంట ముందెట్టుకుని ఎడుతున్నాడు అంట. ఎవరు ఏం చెప్పు? తెలియదు. గెచ్చవా? కొట్టకుండా తిట్టకుండా ఎడుతున్నాను నేనైతే. ఎవరు వస్తున్నాయా కల్లా నీళ్ళు? ఇలా మిక్కీ ఏమో ఏదో తినేస్తున్నారు, ఏదో కోసేస్తున్నారు పెట్టకుండా అని చెప్పేసి చూసేస్తుంది ఇది. ఇగోండి ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కోసుకున్నాను. ఇగోండి ఎండు చేపలు అయితే కడుక్కుందాం శుభ్రంగా. ఇగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చేపలు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఇదిగోండి బాండి అయితే పొయ్యి మీద పెట్టాను. ఇప్పుడైతే పొయ్యి తీసుకొని ఇంట్లో నూనె పోసుకుందామండి. నూనె అయితే వేసుకున్నాను కదా, ఇప్పుడైతే మనం చేపలు వేపుకుందామండి. ఎండు చేపలు ముందు నూనెలో వేసుకుని శుభ్రంగా వేసుకోవాలి. ఇలా ఎర్రగా వచ్చేదాకా వేసుకోవాలండి. చేపలు అయితే చక్కగా ఎర్రగా ఎగినాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం తీసేసుకున్నామండి కిందకి, బయటికి గిన్నెలోకి. ఇదిగోండి ఇప్పుడు తీసేసుకున్నాం కాబట్టి ఇందులోనే ఇప్పుడు ఈ నూనె ఉంది కదా, ఈ నూనెలోనే మనం ఉల్లిపాయలు వేసుకుందాం అండి. ఈ నూనెలోనే వేయించుకున్న దాంట్లోనే మనం చేపలు వేయించుకున్న దాంట్లోనే ఆ నూనెలోనే ఉల్లిపాయలు ఎన్ని వేసుకుని వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చేపలు టమాటా వేస్తే చాలా బాగుంటుంది కూర. ఇంకాసేపు మగ్గనిద్దాం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గనిద్దాం కాసేపు. ఇగోండి ఉల్లిపాయలు వేసాం కదా, చూద్దాం. ఇగోండి ఉల్లిపాయలు అయితే ఇలా బాగా ఎగరించుకోవాలి చక్కగాను, బాగా ఎగిపోవాలండి, పచ్చి పచ్చిగా ఉండకూడదు. మంచిగా ఎర్రగా వేగినాయి కదా. ఇప్పుడైతే మనం ఏం చేద్దాం, ఇగోండి టమాటాలు వేద్దాం.
పాతకాలంలో పెద్దోళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇలాగే వండేవారండి న్యాచురల్గా. ఇందులో మసాలాలు గట్టి ఏమి వేయమండి, న్యాచురల్గా ఉంటుంది, బాగుంటుంది కూర. ఒక చిన్న గట్టితో వేసుకొని గిన్నెడు అన్నం తినొచ్చు, కొంచెం కూర వేసుకొని గిన్నెడు అన్నం తినొచ్చు. అట్లుంటుందండి కూర తయారీ విధానం. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని అయితే కాసేపు రెండు బాగా మగ్గనిద్దాం. ఇదిగోండి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా చక్కగా ఇదిగోండి వేసుకొని కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నాను, కొంచెం ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు తక్కువ వేద్దామండి, ఎందుకంటే చేపలు కాబట్టి మళ్ళీ ఉప్పు ఎక్కువ అయితే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలాగ పసుపు కూడా వేద్దాం. పసుపు కొంచెం తక్కువే వేసానండి, ఎందుకంటే మేము నిన్న కారం పట్టించుకున్నాము. ఆ కారంలో ఉంటుంది చూడండి, ఇదిగోండి కొత్తగా కారం పట్టించుకున్నాము మేము. కొన్ని ఇవ్వండి తయారు చేసిన కారం ఎంత బాగుంది కలర్ఫుల్గా. ఇందులో అన్నీ ఉంటాయి, దినుసులన్నీ ఉంటాయండి. జీలకర్ర, ధనియాలు, తర్వాత మెంతులు, చిన్నుల్లిపాయలు, అన్ని దినుసులు ఉంటాయండి కారంలో. అందుకనే కారం బాగుంటే కూర చాలా బాగుంటుంది. చూసారా ఇదిగోండి. ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకునే ముందు ఇవ్వండి చేప కూడా వేసేస్తున్నాను. ఎంత బాగుంటుందంటే కూర. ఇప్పుడైతే కొంచెం వాటర్ పోతున్నాను. సరే కదా, ఈ కూర ఇలా ఉడుకుతూ ఉండగా చింతపండు అయితే కొంచెం వేసుకున్నాం. ఇందులో కొంచెం టమాటాలు వేసాం కదా అని చింతపండు మానేయొద్దండి, కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇదిగోండి సగం ఉడికిన తర్వాత పులుసు పోతాను, మళ్ళీ చూపిస్తానండి. అదిగోండి కూర నూనె పైకి వచ్చింది కదా, ఇప్పుడు మరి ఉడికినట్టే ఇది. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగోండి చింతపండు ఇలా చిక్కగా కొంచెం తీసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో పోస్తానండి. మరీ పులుసుగా కాదులేండి, కొంచెం ఇలాగా గుజ్జుగా వండుకుంటే బాగుంటుంది కూర. గిన్నెడు అన్నం పెట్టుకుని కొంచెం కూర వేసుకుంటే గిన్నెడు అన్నం కూడా కలిసిద్ది ఈ కూరలో, అంత బాగుంటుందండి. చూస్తారు కదా, ఇప్పుడు కొంచెంసేపు ఉడికించుకుందాం. ఇంకా పులుసు పోసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. ఇదిగో అండి కూర అయితే అడ్డుగా ఉడికిపోయింది. సరే అండి కూర అయితే అయిపోయింది, మరి ఇంకా ఆపేస్తున్నాను నేనైతే. ఇదిగోండి కూర అయిపోయింది, ఇదిగో మరి అందరూ అన్నాను కూర్చున్నాం. నేనైతే ఒక చేప చూస్తాను. ఉప్పు చేప కదండి, కొంచెం ఉప్పుగా ఉంది, కూర బాగుంది. ఇదిగోండి ఇది వేసుకుంటే గిన్నెలో మొత్తం ఈ అన్నం అంతా కలిసిపోద్దండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.